ఆళ్లగడ్డ పట్టణంలో పాతూరు వీధిలో జూన్ 25న అట్ల శ్రీదేవి హత్య కేసులో 6గురిని అరెస్ట్ చేసినట్టుగా ఆళ్లగడ్డ డీసీపీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమన్నారు. ఈ కేసులో అట్ల వేణుగోపాల్ రెడ్డి, ఆయన భార్య శిరీష, రాకేష్, దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్, నరేష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. 2 బైకులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా డీఎస్పీ తెలిపారు. ఆడ పక్కన నిలబడు భార్యని లాస్ట్లో పెట్టు లాస్ట్లో పెట్టి గత నెల 25/6/2024 సంవత్సరం సాయంత్రం 6 గంటలప్పుడు ఆళ్లగడ్డ పట్టణం పాతూరులో అట్ల శ్రీదేవి 54 సంవత్సరాలు, అదేవిధంగా అతని భర్త, ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి అలయాస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద ఇంటి దగ్గర అంటే డయాలిసిస్ చేయించుకొని నంద్యాల నుంచి ఆళ్లగడ్డ పట్టణాన్ని వాళ్ళ ఇంట్లోకి కారు దిగి పోతూ ఉంటే వాళ్ళ మీద సుమారు 6 మంది వ్యక్తులు దాడి చేసినారు. దాడి చేసిన దాంట్లో రాడ్లు, కట్టెలతో, బ్యాట్తో దాడి చేసినారు. దాంట్లో శ్రీదేవికి తల మీద కుడి పక్కన గాయాలైనవి, తీవ్ర గాయాలైనవి, అక్కడక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అదేవిధంగా భాస్కర్ రెడ్డికి 2 కాళ్ళకు కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయింది. మిగతా వేరే కాళ్ళు కూడా, ఎడమ కాళ్ళకు కూడా గాయమైంది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే పోలీసు వెంటనే పోయి ఒక 5-10 నిమిషాల్లో మా ఉమెన్ కానిస్టేబుల్, అదేవిధంగా సిఏ గారు, ఎస్ఐ ఇమీడియట్గా రష్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది.